లేకుంటే అట్లాంటి వాళ్ళ అవగాహన ఉన్న వ్యక్తులతో మాట్లాడిస్తే కొంత మేలు జరిగేది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంచి వ్యక్తే కానీ ఆయనకు నీళ్ళ మీద అవగాహన లేదు. ఆయన తపన ఉంది నల్గొండకు నీళ్లు తీసుకురావాలని, బట్ ఆయనకు అవగాహన లేదు కదా. ఇప్పుడు అధికారులు చెప్పేదానో నమ్ముతలేరు. వీళ్ళంతా కేసీఆర్ దగ్గర పనిచేశారు, వీళ్ళు చెప్పిన మాటలు పట్టుకుంటే మనకు ఏదైనా తప్పు జరుగుద్దేమో అని ఒక భయం ఉంది. మరి అవగాహన పెంచుకున్నాక ప్రెస్ మీట్లు పెట్టవచ్చు కదా. తరుముతున్నారు ప్రకాష్ గారు, చివరగా అసలు ఏ మాట కామాట మనం మాట్లాడుకోదలుచుకుంటే, ఎన్నికల ముందు కాళేశ్వరము అస్త్రమే, కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన అస్త్రం అయిపోయింది. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, కాళేశ్వరం కుంగిపోయింది, కూలిపోయింది, రకరకాల ప్రచారంతో ఎన్నికల ప్రధాన అస్త్రంగా మారిపోయింది. ఇవాళ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత అదే కాళేశ్వరం ముందర పెడుతున్నారు. కాళేశ్వరంకు తోడు పాలమూరు రంగారెడ్డి, వాటి తోడు సీతారామ ప్రాజెక్టు, వాటి తోడు కేఆర్ఎంబి అప్పగింతలు, ఇవన్నీ రకరకాల ఇష్యూస్ వస్తున్నాయి. అంటే మన దురదృష్టం ఏంటంటే ఎలక్షన్లకు 40 రోజుల ముందు మేడిగడ్డ బ్యారేజ్లో ఈ లోపం రావడము, దాన్ని కుంగిపోవడం వల్ల ఇక వాళ్ళు చేసే ప్రచారానికి కొంత విలువ జోడించినట్టు అయింది. ఏంటంటే అవినీతి అవినీతి అవినీతి. కానీ కాళేశ్వరంలో అవినీతి లేదని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఇప్పుడు ఇన్ని రోజులు అయింది, 60 రోజులు అయింది కదా. 60 రోజులలో ఏం అవినీతి పట్టుకున్నారు వీళ్ళు? ఆ అవినీతి ఏందో బయటపెట్టి కేసులు పెట్టవచ్చు కదా, ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేయొచ్చు కదా. అవుతుందా? అట్లా సాధ్యం అవుతుందా? అది అంటే ఒక్కటే ట్రాన్స్పరెన్సీ ఉంది తెలంగాణ ప్రభుత్వ పాలనలో. వాళ్ళు చెప్పే మాటలల్లో తెలంగాణ ప్రజలు నవ్వుకునేది ఏంటంటే, ఒక చెరువు కట్టే కడుతున్నారు వెంకట్. చెరువు కట్టడానికి 90% అవుతుంది, ఆ కాలువకు 10% అవుతుంది. నేను 90% ఖర్చు పెట్టింది ఒక్క ఎకరానికి నీళ్ళు వేయలేదంటే, నువ్వు చెరువు కట్ట కంప్లీట్ చేయాలి, తుమ్ములు పెట్టాలి, తుమ్ములకి వెళ్ళి నీళ్ళు రావాలి, కాలువలకి రావాలి, కాలువల నుంచి పంట పొలాలకు పోవాలి. ఇదేం చెప్పకుండానే 90% ఖర్చు పెట్టి నీళ్ళు రాలేదంటే ఏం చెప్తాం? మరి ఇటువంటి వాళ్ళతో ఏం మాట్లాడతాం? కేసీఆర్ గారు బయటకు వచ్చి ఆ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి వీళ్ళ అపరిపక్వత ఏందో చెప్పాలి, వీళ్ళ అడ్డగోలు మాటలు ఏందో చెప్పాలి. అసెంబ్లీలో హరీష్ రావు సరిపోతాడు వీళ్ళకి. ఇంకోటి ఏంటంటే, తెలంగాణ ప్రజల ముందు చేసిన అభివృద్ధి ఉంది. ప్రతి వడ్ల గింజలో కేసీఆర్ గారి పేరు చూస్తారు వాళ్ళు. ఎందుకంటే అంతకుముందు కరువుతోని మలమల మాడిన పాలమూరు జిల్లాలో 1,00,000 ఎకరాలకు కూడా కాంగ్రెస్ పార్టీ 35 ఏళ్ళు 40 ఏళ్ళు పరిపాలన చేసి కూడా నీళ్లు ఇవ్వలేకపోయింది. వలసలకు కారణం, ఆకలి చావులకు కారణం, ఆత్మహత్యలకు కారణం. ఈ 9.5 ఏళ్లలో వలసలు రివర్స్ అయినాయి. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళంతా మహబూబ్నగర్కి వచ్చిండ్రు. 11 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. నీళ్లు ఎండాకాలంలో కూడా అలుగుతునికినాయంటే కేసీఆర్ గారి విజ్ఞతతోనే జరిగింది. అది ఆయన పరిజ్ఞానంతోనే జరిగింది. ఇవాళ బోర్డులకు ప్రాజెక్టులు అప్పచెప్పినాక ఈ మిగులు జలాల మీద ఉన్న ప్రాజెక్టులకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయి? పాలమూరు రంగారెడ్డికి నీళ్ళు ఎక్కడి నుంచి తెచ్చుకుంటాడు? కల్వకుర్తికి 2 రోజులు నీళ్ళు వచ్చినాయి. కేసీఆర్ గారు 2.5-3 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు. ఇవాళ ఎక్కడి నుంచి వస్తాయి ఆ నీళ్లు? నెట్టెంపాడికి ఎక్కడి నుంచి వస్తాయి? కోయిల్ సాగర్కి ఎక్కడి నుంచి వస్తాయి? ఎస్ఎల్బీసీకి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎట్లా నీళ్ళని తీసుకుపోతాడు? ఆయన ఏమంటాడంటే, ఈ ప్రాజెక్టులు సమైక్య రాష్ట్రంలో మొదలుపెట్టినాయి కాబట్టి అవి కొనసాగించుకోవచ్చు అన్నాడు. కొనసాగించడంలో ఎవరికి ఇబ్బంది లేదు. కానీ నీళ్లను మేము అడగమని చెప్పి రాజశేఖర రెడ్డి అడిగిండు కదా. బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కు లెటర్ ఇచ్చిండు కదా రాజశేఖర రెడ్డి. మేము హక్కుల రోషయ్య ప్రభుత్వం లెటర్ ఇచ్చింది కదా, మేము హక్కులను డిమాండ్ చేయం మిగులు జలాల మీద, మాకు నీళ్ళు వస్తేనే మేము చేస్తామని చెప్పి అన్నారు కదా. మరి ఎక్కడి నుంచి నువ్వు నీళ్ళని తీసుకుపోతావు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎస్ఎల్బీసీకి? రైట్ ప్రకాష్ గారు, చివరగా తీసుకోమంటున్నాండి. మీరు ప్రభుత్వం అభియోగాలు, ప్రభుత్వం యొక్క ఆరోపణలు మీరు చూశారు. ఇవాళ ఓవరాల్ ఒక్క మాటలో అంటే ఒక టీఆర్ఎస్ వైపు కాకుండా, కాంగ్రెస్ ఆరోపణలు కాకుండా, ఒక న్యూట్రల్ పర్సన్గా మీరు జల రంగ నిపుణులు కాబట్టి, అంటే నీటి అంశాల మీద మీకు పూర్తిస్థాయి అవగాహన ఉంది కాబట్టి, మీకు అటువైపు చూశారు, ఇటువైపు చూశారు. ఓవరాల్గా మీరు ఇచ్చే కంక్లూడ్ ఏంటి? నేనేమంటున్నా అంటే, వాళ్ళకు కేసీఆర్ గారు 9.5 సంవత్సరాలు అంతకుముందు ఉద్యమ కాలంలో కూడా చాలా నాలెడ్జ్ తీసుకున్నారు. ఒక్కోసారి ఇరిగేషన్ మీద చర్చ మొదలైతే తెల్లారంగా 4ంటికి అయిపోయేది. గౌరవనీయులు విద్యాసాగర్ రావు గారు కానీ, భీమయ్య కానీ, శ్యాంప్రసాద్ రెడ్డి లాంటి వాళ్ళు కానీ ఎంతో మంది ఇంజనీర్లతో ఆయన విషయాలను నేర్చుకున్నాడు. ఈయన ఒక్కనాడన్నా ఇంజనీర్లతో సమావేశమైందా? రిటైర్డ్ ఇంజనీర్లతో సమావేశమైందా? ఆయన 14 సంవత్సరాలు నేర్చుకున్న తర్వాత 9.5 సంవత్సరాలు అమలు చేశాడు. అటువంటి వ్యక్తిని కలుపుకొని తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకుంటాడా? ఇవాళ నా కొత్త ట్రిబ్యునల్ ముందర మేము 4 రాష్ట్రాలను బరిలోకి తీసుకొస్తామని అంటే అంతకంటే అధ్వాన్నమైన స్టేట్మెంట్ ఇంకోటి ఉండదు. మరి అది అనే ముందు కేసీఆర్ గారినో లేకుంటే ఇంజనీర్లను ఒక సలహా అడగాలి కదా. మనం ఏం చేస్తే మనకి ఎక్కువ నీళ్ళు వస్తాయి కృష్ణాలని చెప్పి అంటే ఇంత అడ్డగోలుగా మాట్లాడే ముఖ్యమంత్రి ఉంటే మళ్ళీ ఒకసారి సమైక్య రాష్ట్రంలో మనకు జరిగిన అన్యాయాలే రిపీట్ అవుతాయి. మళ్ళీ రైతులు ఆత్మహత్యలకు సిద్ధం కావాలి. కట్టిన ప్రాజెక్టులన్నీ కూడా ఎండిపోతాయి. ఒక్క చుక్క కూడా లిఫ్ట్ చేయడానికి ఉండదు. ఈయన ఈ అపరిపక్వతను తొలగించుకొని
ప్రతిపక్ష నాయకుడిని కలుపుకొని సహకరిస్తామని కేటీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఈయన ముఖ్యమంత్రి కాకముందు ఎందుకో ప్రకాష్ గారు నాకెందుకో 6 అని చెప్తుంది, మళ్ళీ తెలంగాణ ఉద్యమ రోజులు గుర్తుకొస్తున్నాయి, మళ్ళీ ఉద్యమం పునరావృతం అవుతుంది అన్న సంకేతాలతో వస్తున్నాయి. 100% తెలంగాణ ప్రజలు మరో ఉద్యమానికి సిద్ధం కావాలి. తెలియజేసినా తప్పు చేశారు. అవగాహన లేని వాళ్ళని అధికారంలో కూర్చోబెట్టారు. అపరిపక్వత ఉన్న వాళ్ళ మాటలు వింటున్నారు. ఇవాళ తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ ఎమ్మెల్యేల ఇండ్ల ముందు ధర్నాలు చేస్తూ వాళ్ళ భాషను సంస్కరించాలి, వాళ్ళ అవగాహనను మార్చాలి. వాళ్ళు తెలంగాణ ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఒకే మాట ప్రతిపక్షము, అధికార పక్షం ఒకే మాట వినిపించాలి. రాజేష్ కుమార్ ట్రిబ్యునల్ దగ్గర ఒకే వాదన వినిపించాలి. ఇప్పుడు తెలియని విషయాలను తెలుసుకుంటే తప్పేం లేదు కదా రేవంత్ రెడ్డి గారికి. జెడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి దాకా వచ్చింది కదా, మనం అప్రిషియేట్ చేద్దాం పట్టుదలకు. కానీ ఆయన ఒక మాట అన్నాడు ఒక ఇంటర్వ్యూలో, నేను ఏ స్థాయికి పోతే అక్కడ అవగాహన పెంచుకుంటా అన్నాడు. అది ఎక్కడ వరకు చేసిండు? ఆయన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే, ఎంపీ వరకు చేసిండు. కానీ ముఖ్యమంత్రి అయినాక తన మీద బాధ్యత 100 రెట్లు పెరిగింది. ఇష్టం వచ్చినట్టు నోటి దుల తీర్చుకోవడానికి ముఖ్యమంత్రి పదవి ఇయ్యలే నీకు. నీ పదవిని, నీ హోదాను, నీ హుందాతనాన్ని పోగొట్టుకోవద్దు. తెలియకపోతే తెలుసుకోండి, ఇంజనీర్లు అడగండి, మాలాంటి వాళ్ళని పిలిపించుకోండి, మాకు చెప్పడానికి మాకు ఇబ్బంది ఏం లేదు. ఏం చేస్తే మనం తెలంగాణకు లాభమో తెలుసుకోండి. నేనే టిఆర్ఎస్ లా రాష్ట్ర నాయకుని కాదు, కేంద్ర నాయకుని కాదు, నాకు పదవే లేదు. నేనేం న్యూట్రల్ వ్యక్తిని. మరి జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ గా 7 సంవత్సరాలు పనిచేసినాను కదా, సలహాలు తీసుకోవచ్చు కదా. లేదంటే అప్పుడు జయశంకర్ గారు కానీ విద్యాసాగర్ గారిని వారు ఎవరు లేరు కదా. ఇప్పుడు తెలంగాణకు మిగిలిన ఏకైక ఒక గైడ్ అనుకోవచ్చు, లేకుంటే ఒక సాక్ష్యము మీరు ఒకరు కదా. అందుకే మిమ్మల్ని ఇవాళ లైవ్లో తీసుకోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రకాష్ గారు. చాలా చక్కటి అభిప్రాయాలు, చక్కటి విశ్లేషణ చేశారు. మొత్తానికి రేవంత్ రెడ్డి సర్కార్ తేనె తుట్టెను కదిపిందని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమం తరహాలో మరో ఉద్యమం ఉత్పన్నం కాబోతుందని ప్రకాష్ చెప్తున్నారు. అంతేకాదు రేపు అసెంబ్లీ సమావేశాలకు కేసీఆర్ హాజరవుతారా, హాజరు కారా, లేకుంటే హరీష్తోనే సమాధానం